హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కంటి చూపుని నిండుగా మెండుగా పెంచే పొన్నగంటి ఆకు గురించి కొన్ని విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏ ఆకుకూరల్లో లేని పోషకాలు పొన్నగంటి ఆకుకు సొంతం. ఆకుకూరల్లో పొన్నగంటి ఆకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకుతో చేసిన కూరను తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పోయిన కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుందని దీనికి పెద్దలు పెట్టిన నానుడి పేరండి. వయసు మీద పడే కొద్దీ వచ్చే కంటి చూపు లోపాన్ని ఈ పొన్నగంటి ఆకు అరికడుతుంది. ముఖ్యంగా రేచీకటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ మొక్కను ఒక్కసారి నాటితే చాలు, అదే వేర్లతో భూమి లోపలికి అల్లుకుపోయి ఈ మొక్క బాగా గుబురులాగా పెరుగుతూ అల్లుకుంటూ పాకుతూ ఉంటుందండి. ఈ మొక్కకు చావు అనేది ఉండదు. ఈ ఆకుకూర మతిమరుపును కూడా దూరం చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పొన్నగంటి ఆకుకూర చెరువులు, పంట కాలువలు, గట్ల పైన వాటి అంతటా అవే పెరుగుతూ ఉంటాయి. ఈ పొన్నగంటి ఆకుకూరలో విటమిన్ ఏ, బి6, సిలతో పాటు ఫోలిక్ యాసిడ్స్, రైబోఫ్లోవిన్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలతో పాటు ప్రోటీన్స్, అమినో ఆమ్లాలు ఈ ఆకుకూరలో సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకుకూర ఎక్కువగా తేమగల ప్రదేశాలలో పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకుకూర శాఖోపశాఖలుగా నేల అంతటా పాకి పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన ఆహారపు ఔషధి మొక్క అని కూడా చెప్పచ్చండి. ఈ ఆకుకూర క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా కూడా సహాయపడుతుంది. ఈ ఆకులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. ఈ ఆకుకూర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతూ ఉంటుందండి. అలాగే అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని కూడా నివారిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గుండెను అనేక వ్యాధుల బార పడకుండా కూడా కాపాడుతూ ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల వృద్ధికి సహాయపడుతూ ఉంటుంది. ఏవైనా కురుపులు ఉన్న చోట ఈ ఆకుల రసం రాస్తే కురుపులు తగ్గుముఖం పడతాయండి. ఈ ఆకు జీవక్రియలో లోపాన్ని సరిచేస్తుంది. నరాల నొప్పికి, ముఖ్యంగా వెన్ను నొప్పికి ఈ ఆకు చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియా కారణంగా తలెత్తే జ్వరాలను కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు పొన్నగంటి కూరను తీసుకోవటం వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు. గోధుమ పిండి, ఓట్స్, బియ్యం వాటిలో కంటే 30% ఎక్కువ ప్రోటీన్స్ ఈ పొన్నగంటి ఆకుకూరలోనే ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే అమినో ఆమ్లాలు అన్నీ దీనిలో మనకు లభిస్తాయండి. ఈ ఆకుకూరల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె సమస్యలను అదుపులో ఉంచుతుంది. ఈ పొన్నగంటి పైత్యాన్ని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. క్షీర వృద్ధిని, జ్వరాన్ని తగ్గిస్తుంది. కఫ, పిత్త దోషాలను కూడా తగ్గిస్తుంది. అలాగే అతిసారం, కుష్టు, చర్మ వ్యాధులు వంటి వాటిని కూడా ఈ ఆకుకూరను తినటం వలన తగ్గించుకోవచ్చు. తాజా ఆకుల రసంలో వెల్లుల్లిని కలుపుకొని తీసుకుంటే ఆస్తమా, దగ్గు వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చండి. ఈ ఆకుకూరలో తక్కువ కొలెస్ట్రాల్ శాతం ఉంటుంది కాబట్టి ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని కూడా బయటికి పంపించడానికి సహాయపడుతుంది. ఇండియాలో, శ్రీలంకలో ఈ ఆకుకూర వాడకం ఎక్కువగా ఉంటుందండి. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు వైద్యుల సలహాతో దీన్ని తీసుకోవటం చాలా మంచిది. కంటి నుంచి నీరు కారటం, కళ్ళ కలకలం, కంటి దురద వంటివి ఉన్నప్పుడు ఈ ఆకును దంచి బట్టలో కట్టి కళ్ళపైన పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయి. కంటి సమస్యలను కూడా ఈ ఆకు రసంతో తగ్గించుకోవచ్చు అన్నమాట. డ్రైనేజీ పక్కన పెరిగే పొన్నగంటి ఆకు తినటం వలన అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదిగే పిల్లలకు పొన్నగంటి ఆకుకూరతో చేసిన వంటకాలు పెడుతూ ఉండటం వలన మంచి ఆరోగ్యంతో, మంచి కంటి చూపుతో, జ్ఞాపక శక్తితో హెల్దీగా పెరుగుతారు. పొన్నగంటి ఆకుకూర మెయిన్గా రేచీకటి, కంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చండి. పొన్నగంటి ఆకుకూరలో ఇవే కాదు, ఇంకా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను. మరికొన్ని ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కంటి సమస్యలను నివారించడంలో పొన్నగంటి ఆకుకూరకు మించిన ఇంకొక ఆరోగ్య ఔషధి లేనే లేదని చెప్పచ్చు. కంటి సమస్యలు ఉన్న వాళ్ళు డైలీ పొన్నగంటి ఆకుకూరను తీసుకోవటం చాలా మంచిది.